ఇప్పుడు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇంట్లో ఉన్నాము. వీళ్ళ కుటుంబం సర్పంచుల కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఆయన తండ్రి, ఆయన తాతగారు, ఆయన భార్య అందరూ కూడా సర్పంచులుగా చేశారు. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ క్రమక్రమంగా ఒక్కొక్క అడుగు దాటుకుంటూ ఆయన ఈరోజు ఎంపీ స్థాయికి ఎదిగారు. అలానే విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజుకి ఉన్న పేరు అంత ఇంత కాదు. అలానే ఇక్కడ ఒక లెజెండరీ టైప్ ఆఫ్ ఇమేజ్ని ఆయన సంపాదించుకొని ఇక్కడ వరుసగా ఎప్పుడైనా సరే గెలుచుకుంటూ వచ్చారు. 2019లో ఎంపీగా ఆయన్ని ఓడించి చంద్రశేఖర్ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2024 ఎలక్షన్స్కి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి సిచ్యుయేషన్స్, ఇప్పటి వరకు ఏం చేశారు, ఈ ఎలక్షన్స్కి ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు, పార్టీ ఎజెండానే తన ఎజెండానా లేకపోతే తనకొక స్పెషల్ అజెండా ఉందా అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. చెప్పండి, ఎలా మీ ప్రస్థానం రాజకీయాల్లో స్టార్ట్ అయింది? దాదాపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ మీరు కూడా. సో ఎలా డాట్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. మీకు కూడాను. మా తండ్రి గారు ఇక్కడ ఒక అడ్వకేట్ ప్రొఫెషన్గా వచ్చి, మా తండ్రి గారు సర్పంచ్ ఇక్కడ ఎన్నికల్లోని 83లో సర్పంచ్ అయ్యారు. ఆయన 3 టైమ్స్ సర్పంచ్ చేశారు. నా వైఫ్ 2 టైమ్స్ సర్పంచ్ చేశారు. ఇప్పుడు కూడా రిజర్వేషన్ అవడం వల్ల వైఫ్ వైస్ సర్పంచ్గా ఉన్నారు తను. నేను రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీటీసీగా నేను కంటెస్ట్ చేసి గెలిచాను. ఆ తర్వాత జెడ్పీటీసీగా అయ్యాను, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా చీపురుపల్లి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఓటమి తర్వాత 2019లో నేను మళ్ళీ ప్రీతమనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్కి వెళ్ళమని చెప్పారు. ఎంపీగా ఆ రోజు అశోక్ గజపతి గారి మీద ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆదరించారు. 7 ఎమ్మెల్యేలు కూడా అందరూ సహాయ శాఖలతో ఎంపీగా గెలిచానండి. ఎప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీ కుటుంబం ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగారు. రాజశేఖర్ రెడ్డి గారితో ఎలాంటి అనుబంధం ఉండేది మీకు? సో కాంగ్రెస్లో పుట్టి పెరిగాం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలతో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన మా కాన్స్టిట్యున్సీలో మెరకముడదాం నుంచి అలా ఉత్తరాల నుంచి అలాగ వచ్చేటప్పుడు మేము ఆయనతో పాటు పాదయాత్ర చేసాం. ఆయనతో పాటు కూడా రాజకీయాలు చేసాం. ఆయనతో ఉండేటప్పుడు ఆయనతోనున్న యాక్సెస్ చనువు, అందరినీ పేరు పెట్టి పిలిచే విధంగాను, ఆయన బాగా పనిచేసే వాళ్ళని ఆయన ఇష్టపడి, లేదు మన కుటుంబం అనేటట్టు ఫీల్ అయ్యి ఏ రోజైనా కూడా ఆ రోజుల్లోనే మరి మాకు జడ్పీటీసీలుగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గెలిచాం. దురదృష్టం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మేము జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాం. నిజంగా ఆయన ఉంటుంటే ఇంకోలాగా అప్పుడే మాకు రాజకీయాల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉండేది. దురదృష్టం చనిపోయినప్పటికీ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచనలో ఉన్నారో అందుకు మేమంతా కూడాను రాజశేఖర రెడ్డి గారి అభిమానస్తులుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానస్తులుగా, తర్వాత మేమందరం కూడాను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ అయ్యాం. 2014లో ఆయనతో పాటు ఆయన పిలిచి, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తావు, నువ్వు శాసనసభ్యులుగా చెయ్యి అని చెప్పి చీపురుపల్లిలో కంటెస్ట్ చేయమన్నప్పుడు ఆయన పిలిచి 2014లో ఇచ్చినప్పటికీ కూడా, ఓటమి చెందినప్పటికీ కూడా మళ్ళీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి వస్తున్నారంటే ఆ రోజు మేము స్వాగతించాము. ఎందుకంటే ఒక జిల్లాలో బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. ఈ జిల్లాలో అప్పుడు పాత 2 జిల్లాలు అంటే ఇప్పుడున్న మన్యం, విజయనగరం కలిపి పాత జిల్లాగా ఉండేది. అప్పుడు 34 మండలాలు కలిసి ఉండేవి. 34 మండలాల్లో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన గ్రూపు బొత్స సత్యనారాయణ గారికి ఉండేది. ఆయన జాయిన్ అవుతున్నారంటే ఇప్పుడు ఆయన జాయిన్ అవ్వడం మంచిదని చెప్పి మేము చెప్పడం జరిగింది. అప్పుడే మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు పార్లమెంట్కి వెళ్ళాలని. పార్లమెంట్కి వెళ్ళాలంటే నాకైతే అంత అవకాశం లేదండి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే చేసి ఉండొచ్చు, కానీ లేదంటే నన్ను భుజం తట్టి చంద్రశేఖర్ అన్న, లేదు నువ్వు ఎంపీగా 1,00,000 ఓట్లతో గెలుస్తావని చెప్పి నన్ను భుజం తట్టి పంపించారు వాళ్ళు. కానీ ప్రతి వాళ్ళకు కూడా రాజకీయాల్లో ఈ ట్రావెల్ చేసేటప్పుడు రాజకీయాన్ని ఒక ప్రొఫెషన్గా ఎన్నుకున్నప్పుడు, ఇక్కడ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి అనిపిస్తుందంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంత్రి అవ్వచ్చు అని ఉంటుంది. బట్ మీ పార్టీకి వచ్చేటప్పటికి సెంట్రల్గా అంటే మనం పొత్తు కూడా పెట్టుకోరు వైసీపీ కాబట్టి అలాంటి ఛాన్సెస్ కూడా లేవు. సో వాటన్నింటినీ వదులుకొని ఎంపీకి వెళ్ళడం అనేది మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు జనరల్గా నేను కాంప్రమైజింగ్ నేచర్లో ఉంటాను. ఏదైనా ఉన్నది ఇంకెవరిని మళ్ళీ నేను డిస్టర్బ్ చేయకూడదని ఆలోచనతో ఉన్న 7 ఎమ్మెల్యేలో ఏదో ఒకటి అడిగినా కూడా మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితుంది. ఆ ఇబ్బంది ఎవరికి నేను కలగజేయకూడదని చెప్పి చెప్పడం కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకేది ఇచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కానీ ఆయన ఎంపీ అనగానే నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఇప్పుడు అలా కాదు, వేరే ఏ నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయటం అనేది కాదు, ఈ నియోజకవర్గంలోనే బొత్స గారు వస్తే మీ నియోజకవర్గం పోయింది, అందుకే మీరు ఈరోజు ఎంపీకి వెళ్ళాల్సి వచ్చింది. సో అది మనస్తాపమే కదా కొంతవరకు. అంటే రేపు కోఆర్డినేషన్ అయినా ఇంకెప్పటికీ ఆ ఛాన్స్ అనేది వస్తుంది. డిలిమిటేషన్ ఉంది, తప్పకుండా ఎమ్మెల్యే అవుతాను నేను, తప్పకుండా మళ్ళీ. ఎందుకంటే బొత్స గారు
ఈ నియోజకవర్గం అసలు మాకు తీవ్రమైన కరువు ప్రాంతం. 79 నుంచి కూడా వర్షం పడితే కానీ పంటలు పండిన పరిస్థితి. మాకు బియ్యం తినేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. ఎందుకంటే ఇది శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి, వైజాగ్ నుంచి విడిపోయిన తర్వాత 79లో ఏర్పడిన జిల్లా ఇది. సో ఇది అంతా కూడాను వాటర్ సోర్స్ లేదు. అందుకు కరువు ప్రాంతంగా ఉన్న టైంలో నేను పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆలోచన చేసి తోటపల్లి కాలువ తీసుకొచ్చి 1,20,000 ఎకరాలకి సాగునీరు అందించే కార్యక్రమం పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చేశారు. అటువంటి నాయకులు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఆయనతో ట్రావెల్ చేయడానికి, ఇవాళ ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, మంత్రి కావాలని ఉంటుంది. కానీ ఆయన చేసినట్టుగా కడపలో ఎలాగైతే డెవలప్ చేశారో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు అంతా డెవలప్ చేశారు. ఇవాళ పేరు పెట్టి ప్రతి వాళ్ళని పిలుస్తారు. పేరు పెట్టి ఆయన ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 10 అయినా 11 అయినా రెస్పాండ్ అవుతారు. మాకు ఇంకా జిల్లా ప్రజలు మంచి అంటే ఫ్రూట్స్ తినాలి, అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఆయన్ని స్వాగతిస్తున్నాం. ఆయన ఏమో ఎంపీగా ఉన్న మీ మీద చాలా డామినేషన్ ఎక్కువైపోయింది వాళ్ళందరిది. మీరు ఇది చేయలేకపోతున్నారు, ఓన్గా డెసిషన్స్ తీసుకోలేరు, అంత సీనియర్స్ మధ్య ఉంటే. జనరల్గా ఎంపీ అంటేనే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలి. అది ఎక్కడైనా బొత్స గారు ఉన్నారా, లేకపోతే ఇంకెవరున్నా కూడా, మంత్రిగా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీ అంటేనే ఎమ్మెల్యే అందరితో కలిసి కోఆర్డినేట్ చేసి పని చేసుకోవాలి. మనకు వచ్చిన ఏదైతే 5 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలందరితో కలిసి ఈ 5 కోట్లు ఈ నియోజకవర్గానికి ఇంత ఇంత అంత చెప్పి మనం ఇచ్చి, ఈరోజు ఇవాళకి నాకు 6 ఎమ్మెల్యేలు కూడా, 7 ఎమ్మెల్యేలు కూడా నాకు మళ్ళీ ఎంపీగా చంద్రశేఖర్కి ఇవ్వాలని అనిపించుకునేటట్టుగా చేసుకున్నాను నేను. సో నాకు దీంట్లో ఎంపీగా నేను ఆనందిస్తున్నాను. ఏ రోజు కూడా ఎమ్మెల్యే కావాలని అయితే నేను అనుకోలేదు, నేను అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఎంపీగా ఏం చేశారు మీరు ఈ 5 సంవత్సరాల్లో? ఈ 5 సంవత్సరాల కాలంలో అండర్ పాసెస్ ట్రైన్కి సంబంధించి రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే సంబంధించి అండర్ పాసెస్ రైల్వే ఇక్కడ ఉన్న మాదంతా కలకటా విశాఖపట్నం కలకటా లైన్, హైవే లైన్, పెద్ద లైన్, దానికి సంబంధించిన అండర్ పాసెస్లు తీసుకున్నాం. దాంతోపాటు చీపురుపల్లి చాలా ఓల్డ్ స్టేషన్, అది బ్రిటిషర్ టైంలోని కన్స్ట్రక్షన్ చేసినది. ఆ స్టేషన్కి ఫుట్ఓవర్ బ్రిడ్జ్, స్టేషన్ అంతా ఒకవైపు ఉంటుంది, ఊరంతా ఇటువైపు ఉంటుంది. సో దానికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లేకపోతే దానికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి కట్టిపించిన. మొన్న అలా సడన్గా విజయనగరం పాలకొండ రోడ్లు మధ్యన బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. సడన్గా కొలాప్స్ అయిపోతే దానికి సంబంధించింది 13 కోట్లు తీసుకొచ్చి దానికి తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. ఇప్పుడు ఏదైతే వారణాసి ఎక్స్ప్రెస్ కానీ, ట్రైన్స్ కానీ, వీటిని ఆపే క్రమంలో చేసాం. అలాగే 5 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నేను రైతులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఏదైతే పూర్వం వేసిన ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కూడా గ్రౌండ్లో వేలబడుతూ పోల్స్ పడిపోయి ఉండే పరిస్థితి, గ్రామీణ ప్రాంతంలోని దానికి పోల్స్కి డబ్బులు కట్టలేని పరిస్థితి, పంచాయతీలో డబ్బులు లేని పరిస్థితి ఉంటే దాన్ని నేను మొత్తంగా దాన్నే తీసుకొని ఎక్కువగా వాటికి ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకంటే తక్కినవన్నీ నాడు నేడు కింద కానీ, పిఆర్ పంచాయతీ రోడ్లు కానీ, కాలువలు కానీ అన్నీ కూడాను ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, చేస్తున్నాం. వాటిని కూడా తీసుకోవడం వల్ల నాకు చాలా, ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అది నాకు కొంచెం సంతృప్తినిచ్చింది. ఎక్కడ కూడా ఆ డబ్బులు అనేవి కరెక్ట్గా గవర్నమెంటే ఖర్చు పెట్టేటట్టుగా, దానికి టెండర్ అంతా కూడాను వాళ్ళే బోర్డు వాళ్ళకి ఇచ్చి, బోర్డు ద్వారా మళ్ళీ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాను. తాగునీరుకి సంబంధించిన కొంతవరకు బోర్లు ఇచ్చాను, కొన్ని శ్మశాన వాటికలు కూడా డెవలప్ చేయడం జరిగింది. వాటితో పాటు ఎక్కడైనా ఏదైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో నేను తిరిగినట్టుగా, అంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా, మరి ఏ పార్లమెంట్ సభ్యుడు తిరగాలో లేదో తెలియదు, కానీ ప్రతి 7 నియోజకవర్గాల్లో కూడా ఉన్నంత వరకు కూడా గడప గడపకి కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గడప గడప కార్యక్రమాలను కూడా చేశాను. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అలాగే ప్రతిరోజు కూడా నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కనీసం 4 నియోజకవర్గాలు నేను టచ్ చేస్తాను. 4 నియోజకవర్గాలు, 3-4 నియోజకవర్గాలు. ఇవాళప్పుడే నేను బొబ్బిలి వెళ్ళొచ్చాను, రాజా వెళ్ళొచ్చాను, చిరుపిల్లి ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. సో రోజుకి 3-4 నియోజకవర్గాలు ఎట్టి వస్తే నేను గ్యారెంటీగా టచ్ చేస్తాను. ఊర్లో ఉంటాయి పార్లమెంట్ సెషన్స్, లేకపోతే కమిటీ మీటింగ్స్ ఉంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఉండను, కానీ ఉండేటప్పుడు ఇప్పుడు కూడా రోజుకి 300 కిలోమీటర్లు డెఫినెట్గా నేను తిరుగుతాను. ప్రజలతో మమేకం అయి ఉంటాను. ఒక సర్పంచ్ లాగా నేను వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉంటాం. కనుక వాళ్ళందరూ కూడా ఈరోజు నాకు మళ్ళీ రెండోసారి ఎంపీ ఇచ్చారంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నాను. ఈరోజు లిస్ట్ చూసుకుంటే మనం దాదాపు 50% సీట్లు బీసీలకు ఇచ్చింది వైసీపీ పార్టీ. సో రేపు ఎన్నికలకు వెళ్ళడానికి అయితే బీసీలని ఒక డ్రామా లాగా, అంటే బీసీలను ఏమి అభివృద్ధి చేయకుండా వాళ్ళను యూజ్ చేసుకుంటుంది పార్టీ అని చెప్పి కామెంట్స్ కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.
దాని మీద మీరేమంటారు? అంటే యూజ్ చేసుకుంటున్నారంటే నాకు అర్థం కాలేదు. ఒకటి ఇవాళ సుమారు 3,00,000 కోట్లు చిల్లర బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు నేరుగా డబ్బులేశారు. ఇంకా ఆళ్ళని డెవలప్ చేయడం అంటే మరి అంతే కదా! మనం నేరుగా డబ్బులేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుద్ది. వాళ్ళకి పిల్లలకి చదువు చెప్పించే శక్తి అంటే బీసీలని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ. కాదు. ఈ వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడాను అంతే కదా! ఇవాళ బీసీని మోసం చేయడానికి ఇవాళ నలుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఓ బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, మైనారిటీకి. ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్‌లు ఇచ్చారు. బీసీలకి ఇచ్చారు. అలాగే మాకు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని బీసీలకి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే అర్హులు. ఇవాళ ఓసీగా 2 కులాలు 6%, 3%, 4% రాజ్యాంగాన్ని పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా లేదు వీళ్ళకి కూడా రాజ్యాంగంలోనే భాగస్వామ్యం చేయాలి. వీళ్ళు కూడా రాజ్యాంగంలోనే వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళకి అందరికీ అవకాశం కల్పించారు. ఇవాళ మీ అందరూ కూడా మా వెనక్కున్న బీసీలు కానీ, మా వెనక్కున్న ఎస్సీలు కానీ, మా వెనక్కున్న ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ మేము కులం వైజ్‌గా వాళ్ళని బాగు చేసే కార్యక్రమం కానండి, లేదు చదువు పరంగానే వాళ్ళకి బాగు చేసే కానీ, లేదు ఆర్థికంగా రాజకీయ 2 రకాలుగా మనం అభివృద్ధి చెందాలి అంటే ఏ కులమైనా ఏ కులమైనా అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ఉండాలి, లేకపోతే ఆర్థికంగా ఉండాలి. ఆర్థికంగా అనే దాని మీద కొంత ఇస్తున్నారు. రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంకా ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మా కులాలను మేము బాగు చేయాల్సిన బాధ్యత మాకుంటది. సో, కనుక ఆయన వరకు కూడా ఇవాళ మాకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇచ్చారు. బీసీలకు గాని, ఎస్సీలకు గాని, మైనారిటీకి గాని. అది తెలుగుదేశం వాళ్ళు అలాగ అంటున్నారంటే వాళ్ళకి మరి అవగాహన లేకేమో అంటున్నారేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో కళా వెంకట్రావు గాని, ఎర్రన్నాయుడు గాని, అచ్చెన్నాయుడు గాని వీళ్ళందరికీ కూడా మంత్రులు ఇచ్చారు. అందరూ చేశారు. మరి వాళ్ళేం చేశారు? వాళ్ళేమైనా బీసీలకి ఏమైనా వాళ్ళకి న్యాయం చేశారా? లేదా ముందుకు తీసుకెళ్ళారా? ఇవాళ తీసుకొచ్చాం బీసీలు. ఇవాళ విజయనగరం జిల్లా ఉంది. గతంలో అశోక్ గజపతిరాజు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన శాఖ ఎయిర్ ఇండియా అథారిటీ వాళ్ళు టెండర్లు వేసుకోవడం రాక వదిలేసుకున్నారు ఆ రోజు 5 సంవత్సరాలు. మేము వచ్చాం దాన్ని బాగు చేస్తాం. దాన్ని ఇప్పుడు ఇవాళ అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే అందరికీ ఉపాధి కలుగుద్ది కదా! ట్రాన్స్‌పోర్టేషన్, హోటల్స్, తర్వాత లాడ్జెస్, అకామిడేషన్‌కి వీటన్నిటికీ కూడా ఒక ఉపాధి కదా అందరికీ కూడా. అంతేగాని ఇప్పుడు ఉపాధి కల్పించడం, బీసీలు బాగుపడడం అంటే ఇదే బాగుపడడం. వాళ్ళకి పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా కల్పించాలి వాళ్ళకి. ఆ ఎన్విరాన్మెంట్ ఉంటేనే వాళ్ళంత అంతేగాని డబ్బులు ఇచ్చిస్తే ఖర్చు పెట్టేస్తారు. సో, ఇప్పుడు చేపల వాడికి డబ్బులు ఇస్తే ఆడికి వల ఇచ్చారనుకోండి. ఆ వలతో నాడు వేటాడుకొని రోజు దినసరి ఆదాయం సంపాదించుకొని ఇంకా వాళ్ళ పిల్లల్ని మంచిగా చేసుకొని ఆ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ స్కూల్స్ చూశారు. నాడు నేడు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించి ఇవాళ మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మీకు. 70% ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. మేము తెలుగు మీడియంలో రాసాం. మేము గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. మేము అప్పుడు తెలుగు మీడియంలో మాకు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు. ఆ 35 మార్కులు రావడానికి తాపత్రయపడేవాళ్ళం ఇంగ్లీష్ వరకు. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మరొక 5 సంవత్సరాల్లో మీరు ఆనిముత్యాలు మనకు కనిపిస్తే ఒక కేరళ రాష్ట్రం కనిపిస్తుంది మనకి. అందుకు ఎక్కడ కూడా అంటే ఇంకేం చేయాలనే దాని మీద అయితే ఇప్పుడు బీసీలకి ఇంకేం చేయాలి? అధికారం ఇచ్చారు. రాజ్యాంగం అధికారం ఇచ్చారు. అధికారం తీసుకొని అలాగే వాళ్ళ బీసీలో ఉన్న పిల్లలందరినీ, ఎస్సీలో ఉన్న పిల్లల్ని, ఎస్టీలో ఉన్న పిల్లల్ని, మైనారిటీలో ఉన్న పిల్లలందరినీ చదివిస్తున్నారు. పిల్లల్ని ఫారెన్ పంపిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కనుక నాకు తెలిసి 30 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసొస్తున్నాయి. అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల అరాచక పరిస్థితులు ఏర్పడినాయి. సో, మేము మార్పు కోసం వస్తున్నాం. ఇక్కడ సంక్షేమాన్ని అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. ముగ్గురు కలిసొచ్చి. ముగ్గురు కలిసి ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డిని ఒకలా ఓడించలేము కనుక ముగ్గురు కలిసికట్టుగా వచ్చే కార్యక్రమం చేశారు. వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే తెలుగుదేశం ఒకళ్ళే సింగిల్‌గానే పోటీ చేయాలి. లేదు జనసేన అయినా సింగిల్‌గా పోటీ చేయాలి. లేకపోతే బీజేపీ అయినా సింగిల్‌గా పోటీ చేయాలి. కేంద్రంలో ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో బీజేపీ కంట్రోల్‌లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళొచ్చి సింగిల్‌గా పోటీ చేయలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేమనే కదా! ఇక్కడ అభివృద్ధి జరిగిందనే కదా! అభివృద్ధి జరగకపోతే వాళ్ళకే ఓటేస్తారు. 2014లో ఆయనకేశారు 19 వరకు. ఆయన అభివృద్ధి చేస్తామని ఓటు తీసుకున్నాడు. హైదరాబాద్ మనకి కట్టుబట్టలతో పంపించారు. ఈ రాష్ట్రాన్ని నేనైతే పరిపాలించగలను. జగన్మోహన్ రెడ్డి అయితే పరిపాలన చేయలేడు. నేనైతే చేయగలనని చెప్పి వచ్చారు. 2014లో వచ్చి 2019 5 సంవత్సరాలు చేశారు. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఆ టైంలో అభివృద్ధి చేయలేదనే కదా! ఏది జరగలేదనే కదా! ఇవాళైనా మేము చెప్తున్నాం. మేము అభివృద్ధి చేయలేదన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు.
నేను మీకు సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించానంటేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగ అడిగిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారా అడుగుతున్నారు. ఎందుకంటే నేను అభివృద్ధి చేశాను, సంక్షేమ కార్యక్రమం ఇచ్చాను. అభివృద్ధికి ఇవాళ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ గారు కలగన్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇవాళ గతంలో నేను పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఒక ఈఓ, ఒక సెక్రటరీ ఉండే పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా సచివాలయంలో 10 మంది అధికారులు ఉన్నారు. ఈ ఎలక్ట్రికల్కి కావాలంటే ఏఎన్ఎం కావాలంటే ఏఎన్ఎం, అగ్రికల్చర్ కావాలంటే అగ్రికల్చరు, ఇలాగ వెల్ఫేరు, డిజిటల్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ సెక్షన్, ఇలాగ 10 మంది అధికారులు అక్కడే పెట్టి వాళ్ళకి అక్కడే పరిపాలన చేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. ₹1,00,00,000 పెట్టి ప్రతి గ్రామంలో రైతు భరోసా. గతంలో మేము విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవాలనుకుంటే ఏ మార్కెట్ యార్డ్‌కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే విజయనగరం హెడ్ క్వార్టర్‌కి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రైతు ముంగిటికే ఆడు కేఎస్కో మిషన్ దగ్గర నాకు ఎంత విత్తనాలు కావాలి, ఏ విత్తనాలు కావాలంటే అక్కడే దొరుకుతుంది, ఏ ఎరువు కావాలంటే అక్కడే దొరుకుతుంది. నువ్వు పండించే పంట ఏం వేస్తున్నావు అనే దానికి అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళే నువ్వు జొన్నలు వేస్తున్నావా, వరి వేస్తున్నావా, లేకపోతే మ్యాంగో వేస్తున్నావా, పత్తి పండిస్తున్నావా అది చూస్తున్నారు. ఒకవేళ పంట నష్టం జరిగితే, ఏ పంట నష్టం జరిగింది పంట నష్టపరిహారం కూడా వాళ్ళ ద్వారా అక్కడే అందించే విధంగా. గతంలో మీ సర్పంచ్లు, ఎంపీపీ జడ్పీటీసీగా ఉండేటప్పుడు పంట నష్టపరిహారం అంటే నేను బలవంతుడిని, నేను అధికారంలో ఉంటే నా వాళ్ళకి, నా మనుషులకి రాసుకునేవాళ్ళు, భూమి ఉన్నా భూమి లేకపోయినాను. ఇప్పుడు అలా కాదు, భూమి ఎంత ఉందో తెలుస్తుంది, భూమికి ఉన్న వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం చేస్తుంది. ఇది అభివృద్ధి. ఇది గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ 400 కోట్లు, ఇది అభివృద్ధి. ఎయిర్పోర్టు అభివృద్ధి, మూలపేటలోనే ఇవన్నీ అభివృద్ధి కాదని అడుగుతున్నాం ఆయన వాళ్ళకి. ఈ ఎన్నికల్లో మీ అజెండా ఏంటి? ఏ అజెండాతో ఈ ఎంపీగా వెళ్తున్నారు? అసలు ఎందుకు వేయాలి మీకు ఎంపీగా ఓటు ఇక్కడ ప్రజలు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని ఎన్నికలు అనేవి, ఎంపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు ఎవరైతే మంచి పని చేస్తారో, ఎవరైతే ఈ పార్లమెంట్కి సంబంధించినంత వరకు వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నిధులు తీసుకొచ్చి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి వేయాలనుకుంటారు. నేను పార్లమెంట్ నా అమౌంట్ కాకుండా, పార్లమెంట్ నిధులు అంటే పార్లమెంట్ నుంచి వచ్చే 5 కోట్ల అమౌంటే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చాను. ఒక 4 కోట్ల రూపాయలతోని సోలార్ లైట్లు తీసుకొచ్చాను. అది ఈవినింగ్ 6కి వెలుగుద్ది, మార్నింగ్ 6కి ఆరిపోద్ది. దాన్ని ఎవరు కూడా ఆఫ్ చేయకుండా ఆన్ చేయలేదు. గత 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తాను. ఒక 4 కోట్లు పెట్టి వికలాంగులకు సంబంధించినంత వరకు కూడా ఎలక్ట్రికల్ వీల్ చైర్లు తీసుకొచ్చాను. 4 కోట్లు పెట్టి సెంట్రల్ మినిస్టర్ని తీసుకొచ్చాను. నారాయణ స్వామిని ఆయన తీసుకొచ్చి విజయనగరంలోని స్టేట్లోని హైయెస్ట్ డిజబుల్కి ఇచ్చేది ఏదైతే ఉందంటే విజయనగరంలో. అందుకు ప్రత్యేకించి నారాయణ స్వామి నాయుడు గారు ఆయన వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ కార్యక్రమాలు చేశాను. ఇవన్నీ కూడా లేదు. పాకిస్తాన్ బందీలుగా ఉండేటప్పుడు 21 మంది నా కాన్స్టిట్యున్సీ హెచ్ఎల్ వాళ్ళు 21 మంది పాకిస్తాన్లోని అప్పుడు ఫిషింగ్ హంటింగ్కి వెళ్తే వాళ్ళు బందీలుగా చిక్కితే, తెలుగుదేశం టైంలో జరిగితే, వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తీసుకొచ్చి ఇడిపిస్తానని మాట ఇస్తే, ఆ మాట ప్రకారం ఆ రోజు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన మంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన మేము కలిసి ఎక్స్టర్నల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకొచ్చే దాంట్లో లేదు. మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు సుమారు ఒక 5,000 మంది వీరవల్లిలోని, గుజరాత్లోని అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి కరోనా మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది పడ్డామో, మనం ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఆ పరిస్థితిలో ఉంటే మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, ముఖ్యమంత్రి గారు ఇంతమంది మాకు ఉండిపోయారని మా శాసనసభ్యులు మేము అడిగితే 5,000 మందిని కూడా బస్సులు ఇచ్చి తెప్పించి ఇక్కడ క్వారంటైన్స్ పెట్టించి వాళ్ళకి ట్రీట్మెంట్, ఆక్సిజన్, మాస్కులు అన్నీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక పార్లమెంట్ మెంబర్గా మేము చేసే కార్యక్రమాలు ప్రజలు. అలాగే నా నిధుల నుంచి ఇవన్నీ కూడా చెప్పాను మీకు, అన్నీ కూడా సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ నుంచి వచ్చినవన్నీ కూడా తీసుకొచ్చి కార్యక్రమం చేస్తాను. కనుక ప్రజలందరికీ కూడా యాక్సెసిబిలిటీ. గతంలో మంత్రి ఉన్నారు, ఆయన కోట గోడను కూడా తాకలేరు. ఆయన మళ్ళీ కలవాలంటే 3 అంచెల విధానం కలవాలి. కలిసే విధానం అనేది ఈ 3 అంచెల్లోనే మీకు ఇది జరుగుద్ది, మీకు ఇది అంటే ఇక్కడి నుంచి ఇటే పంపించే పరిస్థితి. అలా కాదు, మేము ఎప్పుడు కూడా ఏటీఎం లాగా మేము ఎనీ టైం ఫోన్ చేసినా, ఎవరికి హాస్పిటల్లో ఇబ్బంది ఉందన్నా, లేదు పోలీస్ స్టేషన్లో పని ఉందన్నా, రాత్రి 11, 12 అప్పుడు హాస్పిటల్ ఎక్కువ పనులు ఉంటాయి, లేదు యాక్సిడెంట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ పనులు ఉంటాయి, హాస్పిటల్ పనులు ఉంటాయి. సో ఆ టైంలో కూడా మాకు మంత్రి గారు బొత్స గారు నేర్పరిపోయానండి. కనుక మేము ఎనీ టైం మా ఫోన్ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసినండి మేము స్పందిస్తాం. ఉత్తరాంధ్రాని రెడ్లు డామినేట్ చేస్తున్నారు, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, మళ్ళీ సుబ్బారెడ్డి ఇట్లా అనేది విమర్శలు ఉన్నాయి. మీకు ఎక్కడ జరుగుతుందో ఏమో నేనైతే చెప్పలేను, కానీ విజయనగరంలోనే బొత్స సత్యనారాయణ గారే అమ్మాయి నడుస్తుంది.
అదే 100% ఇక్కడ ఎక్కడ కూడా సుబ్బారెడ్డి గారు వస్తున్నారు. ఆయన కోఆర్డినేటర్ వేశారు కనుక ఆయన వస్తున్నారు. బొత్స గారు ఏది చెప్తే అది జరుగుతుంది. అదే చేస్తున్నారు. ఆఫ్ ద రికార్డ్ మీకు తెలుసు మొన్న ఎంపీ గురించి కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు. లేదు బొత్స గారు నిలబడిపోయి లేదు లేదు బెలానికే ఎంపీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టే. అందుకు ఆయన చెప్పినట్టు అవుతుంది తప్పించి ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అయితే ఇక్కడైతే ఈ జిల్లాలో మా కాన్స్టిట్యూన్సీలో నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ నియంతలా చేస్తున్నారనమాట బొత్స గారు ఇక్కడ. నియంత్రణ కాదు, ప్రజల మన్ననలను పొంది రాజకీయాలు చేస్తున్నారు. నియంతలాగా అయితే ఎన్ని రోజులు పరిపాలించగలరు చెప్పండి. కుటుంబం పోటీలు చేస్తున్నారు ఇంకొకరికి అవకాశాలు రాకుండా. అందుకే మంచితనం కనుకనే పోటీ చేస్తున్నారేమో కదా. ఇప్పుడు నలుగురికి ఇస్తున్నారా సీట్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఓడించడానికి అందరూ చూడాలి కదా. నలుగురికి ఇచ్చినా మేము ఇంకా ఇచ్చినా ఇంకోళ్ళు ఉన్నాం అనేటట్టు కనిపిస్తుంది. వాళ్ళ నలుగురు కాదు 5గురు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న ఉన్నారు. బడుకొండ అప్పలాంటి వాళ్ళ బంధువు, అప్పలాసి గారు వాళ్ళ బంధువు, ఝాన్సీ గారు వస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడుగా. అంటే తండ్రికి సహాయంకి వస్తున్నాడు కానీ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే లేదు. ఇప్పుడు నా కొడుకు తిరుగుతుంటాడు, అలాగే అప్పలాసి కొడుకు తిరుగుతుంటాడు, బడుకొండ అప్పలాంటి కొడుకు తిరుగుతుంటాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఏమైందంటే గతంలోని మేము ఒక్కలమే రాజకీయాలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సొంత మనుషులను తిప్పి అన్ని కార్యక్రమాలు కుటుంబం తిరగాల్సి వస్తుంది. అందుకు ఆ పరిస్థితి వచ్చింది కనుక ఎవరినో వాళ్ళని మనం దగ్గరుండి కొడుకునో అయితే కూతురులో తెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మటుకు బొత్స సత్యనారాయణ గారి గీతే ఎవ్వరు కూడా ఒక మాట ఇలాగ ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు చేయలేదు, వీళ్ళు ఎంపీపీని పెట్టాను, వీళ్ళు జెడ్పీటీసీని పెట్టాను, అలా ఎలా స్వతంత్రం లేకపోతే ఎట్లా అందరికీ ఆయన అయితే మేలు చేస్తారనేది నమ్మకం. ఆయన మాట వింటేనే మనకు మేలు జరుగుద్ది అనేది నమ్మకంతో తప్పించి లేదు ఇది కంట్రోల్ చేసి నియంత్రణగా చేసే కార్యక్రమం అయితే కాదు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మొత్తం వాళ్ళ కుటుంబం ఏలుకుంటుంది ఇక్కడ. సో అభివృద్ధిలో మాత్రం ఇది కనిపించట్లేదు. వాళ్ళ కుటుంబం బాగుపడినంతగా అభివృద్ధి అయితే విజయనగరంలో కనబడట్లేదు అని అంటారు. మీకు ఇప్పుడే చెప్పాను కదా, తోటపల్లి కాలువ బొత్స సత్యనారాయణ గారు వచ్చిన నాకు ఒకసారి ఎమ్మెల్యే గెలిపిస్తే మేము వర్షం పడితేనే మాకు పంటలు పండేవి. ఇవాళ మేము వరేస్తున్నాం, జొన్న వేస్తున్నాం, జొన్న 2 పంటలు పండిస్తున్నాం. ఇవాళ తోటపల్లి కాలువ నీరు రావడం అది బొత్స సత్యనారాయణ గారు చేసింది. అది ఎన్ని 1,20,000 మందికి ఎకరాలకి నీరు అందిస్తున్నాం. ఆ 1,20,000 మందిలోని ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు ఉంటాయి, మరి వాళ్ళందరూ అభివృద్ధి. ఎమ్మెల్యేల నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళు కూడా ఏముందిలే, బొత్స చెప్తే అదే కదా. అలా కాదు, అలాగని బొత్స చెప్పేశారు ఏదో బ్లైండ్గా చెప్పిస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. అది ఆయన చెప్పింది మంచి జరుగుద్దనే చెప్పినే వింటున్నారు. ఇవాళ నేను ఎంపీగా ఉన్నాను, నాకు ఆయన చెప్పారు, ఆయన చెప్పినా కూడా ఎమ్మెల్యేలు అందరూ కాదంటే కాదని వస్తుంది కదా, రేపు నాకు ఎవరు సహకరించారు కదా. అలా కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ మాకు కోఆర్డినేషన్ ఉంది. బొత్స గారు కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ గారు కానివ్వండి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నసీన్ గారు కానివ్వండి, మీ అందరం కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఉత్తరాంధ్రలో జరిగినట్టు విజయనగరంలో ఫస్ట్ పెడతారు. కావాలంటే మీరు ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా వీళ్ళంతా కూడా ఒక యూనిట్తో చేస్తాం, కోఆర్డినేషన్తో చేస్తాం. సో అందుకు ఇక్కడ మా జిల్లాలోనే ఇంకా అంటే అది మాకు పెద్దన్నగా పెద్ద దిక్కుగా బొత్స గారు అంటేనే పెద్ద దిక్కు. అది ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు ఉండొచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, అందరూ. విజయనగరం పార్లమెంటు ఎన్ని గెలుచుకోబోతుంది అసెంబ్లీ స్థానాల్ని? ఎంపీ 7కి 7 గెలుస్తాం. లాస్ట్ టైం 7కి 7 గెలిచాను. ఇప్పుడు డెఫినెట్గా కూడా 7 అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాం గ్రామాల్లోనే. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు గతంలోనే కస్తూర్బా స్కూల్స్, మోడల్ స్కూల్స్, కాలేజీలు, అంటే పిల్లలకి మనకి చదువుకి సంబంధించిన నాడు నేడు ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మీరు చెప్పలేదు. ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయిలు వేసుకొని మనం నీరు ఇచ్చుకున్నాం. సాగునీరుకి సంబంధించింది తోటపల్లి కావచ్చు, రామతీర్థ సాగర్ కావచ్చు, వీటికి సంబంధించినవి కూడా మనం చేసుకుని వాటికి నీరు అందించే కార్యక్రమం. ఇవంతా రైతులకు కావాల్సింది ఏముంది చెప్పండి, సాగునీరు కావాలి. అంతేగాని వాళ్ళకి ఏ పదవులు కావాలో లేకపోతే కుర్చీలు కావాలని ఆలోచన, వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు లేదా వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేటట్టు. గతంలో మా మండలం చీపురుపల్లి మండలం కానీ ఈ నియోజకవర్గంలో వేసవికాలం వస్తే 40% మైగ్రేషన్ ఉంది. భీమవరం, విజయవాడ, కృష్ణ వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ మేము ఇటుక బట్టీల దగ్గర కానీ, వ్యవసాయ పనులు కానీ, రోడ్లు వేసే పనులు కానీ, లేదు రైస్ మిల్స్లో కానీ మేమంతా కూడా పనిచేసేవాళ్ళం మా వాళ్ళందరూ. ఇప్పుడు ఎవరు కూడా ఒక 1% కూడా లేదు. మేము గతంలో ఎన్నికలు చేసేటప్పుడు ఒక్కొక్క పంచాయతీకి ఒక బస్సు 2 బస్సులు జనాలు తీసుకునేవాళ్ళం.
విజయవాడ నుంచి ఓటింగ్ తీసుకొచ్చేవాళ్ళం, భీమవరం నుంచి ఓటింగ్ తెచ్చేవాళ్ళం, ఈస్ట్ వెస్ట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఓటింగ్ తీసుకొచ్చి బస్సులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు భోజనం పెట్టి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు అసలు. ఎవరు వలసపోవట్లేదు. మాకు అక్కడ రైల్వే స్టేషన్ ఉంది చీపురుపల్లిలో. తిరుమల ఒక ఎక్స్ప్రెస్ ఉండేది. ఆ ఎక్స్ప్రెస్కి అయితే విపరీతం వేలబడితే వెళ్ళేవారు వలసకెట్ నుంచి వెళ్ళినప్పుడు. మళ్ళీ సంక్రాంతికి వచ్చేసరికి ఒక్కసారి ఎక్కడ ఉంటుందో ఒక చీపురుపల్లి పట్టణం అంతా మొత్తం నిండిపోద్ది అనమాట. అంతమంది వచ్చేవారు హైదరాబాద్ నుంచి ఇలాగా. ఇప్పుడు ఆ సో పరిస్థితి టోటల్గా వలసలు తగ్గిపోయినాయి అనమాట. వలసలు ఇక్కడ తగ్గినాయి. అభివృద్ధి కార్యక్రమాలు జరగడం. జరిగినట్టు కదా. ఇప్పుడు వలసలు తగ్గిపోయాయంటే ఇక్కడ ఫుడ్ లేకపోతే కదా మన అర్థం. ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ జట్టీలు కడుతున్నారు. కడితే రేపు మరి గుజరాత్ వెళ్ళవలసిన పని లేదు. మేము కరోనాలోనే మీకు చెప్తున్నాం 5,000 మందిని తీసుకొచ్చాం బస్సులు. అవును. అంటే 5,000 మంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద జీవనాధారంతో కుటుంబాలు ఎక్కడ బతుకుతున్నాయి. ఇక్కడ ఒకటి తీసుకుంటే మీ పార్లమెంట్లో మీకు కొలీగ్, ఇక్కడేమో పొరుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు. సో ఏంటి నెక్స్ట్ ఆయన బాగా అంటే ఆయనకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి బీట్ చేయడానికి తిలక్ ఎలా తిలక్ని అంటే మీరు ఎంపీగా మీ కొలీగ్గా రావాలి కదా మీరు గెలిస్తే. సో ఎలా ఇప్పుడు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? గతంలో ఆయనకి తండ్రి చనిపోయాడు, ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి చేస్తున్నాడు. సో ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఢిల్లీలో ఎడ్యుకేషన్ చదవడం. సో వచ్చేటప్పుడు కొంచెం అట్రాక్టివ్గా మాట్లాడడానికి చేయడానికి యూత్ని అట్రాక్ట్ అవ్వడానికి చేసే కార్యక్రమాలు. లేదు ఆయన బలవంతుడు అనుకోవడం పొరపాటు అంటారు. అశోక్ అయితే నాకన్నా మేధావి, తెలివైన వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, చక్రవర్తి, మరి ఆయన ఎందుకు ఎన్నికలో పోయాడంటారు. సో అది క్రైటీరియన్ కాదు. పార్టీ మైలేజ్, పార్టీ తీసుకెళ్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల మనం ఈరోజు తిలక్ అనే వ్యక్తిని మనం పెట్టుకున్నాం. డెఫినెట్గా ఆయన కూడా గెలుస్తాడు. మొన్న కూడా 5,000-6,000తో పోయింది. అంటే రాజకీయ అనుభవం లేక సక్రమంగా టైం ప్రాపర్గా ఒక ఎంపీ అనే క్యాండిడేట్ ఎన్నికలు నడిపించడం కూడా రావాలి. అది దాంట్లో. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, చాలా విషయాలు చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.